మాగంటి గోపీనాథ్ సారు జీవిడ్ చుట్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతున్నది కదా. ఈ ఎన్నికల గెలిచి సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని కారుపాటోళ్లు తనలాడుతుంటే అటు అధికార పార్టీ మాత్రం జూబ్లీహిల్స్ లో గెలిచి పట్నంలో పరపతి పెంచుకోవాలని చూస్తున్నది. కానీ రోజుకో అభ్యర్థి తెర మీదకి వచ్చేటాలకు అసలుకు టికెట్ ఎవరికి దక్కుతుందోనని చేతిపాటి కార్యకర్తలు కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంటే ఇగో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు వెలిసినాయి ఆడాడా. ఈ పోస్టర్ చూడంగానే మీకు ముచ్చటేందో కొంతవరకు అర్థమయ్యే ఉంటది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రావాలనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష అని నియోజకవర్గంలో ఆడాడ ఇట్లా పోస్టర్లు పెట్టిర్రు అంజన్ కుమార్ యాదవ్ అభిమానులు. టికెట్ కోసము బాగానే ప్రయత్నం చేస్తున్నట్టు అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే ప్రకటించిండు కదా. అప్పటి సంది నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చాలు చేసి రేసుల ముంగటున్నానని చాటి చెప్పుడే కాదు, ఇప్పుడు కావాలి అంజన్న రావాలి అంజన్న అని పోస్టర్ కూడా పెట్టేటాలకు జూబ్లీహిల్స్ టికెట్ కోసం అన్ని తీర్ల ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టున్నాడని చర్చించుకుంటారు చేతిపాటి అభిమానులు. ఇది వరకు నేనే మళ్ళా పోటీ చేస్తానని మాజీ ఎంపీ అజారుద్దీన్ సార్ ప్రకటించిండు గాని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటాలకు టికెట్ రేస్ నుంచి తప్పించినట్టు అయింది. ఈ రేసులా ఇది వరకు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ముందు వరుసలో ఉన్నాడని చర్చ నడిచింది గాని పట్నంలో సీనియర్ నాయకుడిని పార్టీ కష్టకాలంలో కూడా అండగున్నా కాబట్టి ఈ పారి టికెట్ నాకే ఇయ్యాలే, గెలిచినాక బోనస్ గా మంత్రి పదవి కూడా ఇయ్యాలని అడుగుతున్నాడట అంజన్ కుమార్ యాదవ్ అన్న. చేతి పార్టీల టికెట్ కోసానికి ప్రయత్నం చేసే లెక్క పెద్దగానే ఉన్నది గాని అటు కారు పార్టీ తరపున మాత్రం ఇంకా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకున్నా మాగంటి గోపీనాథ్ ఇంటామే మాగంటి సునీతక్కనే పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పట్నంలో తిరుగులేదని మల్లోపారి నిరూపణ చేయాలని కారు పార్టీ లీడర్లు గట్టిగానే కష్టపడుతున్నారట. దీనికోసానికి ఇప్పటికే కేటీఆర్ అన్న డివిజన్ల వారీగా లీడర్లతో మీటింగ్లు పెట్టి గెలిచేది కారు పార్టీ అని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాడు. ఇటు పువ్వు పార్టీ తరపున కూడా చాలా మంది టికెట్ కోసానికి ప్రయత్నాలు చేస్తున్నారు గాని లంకల దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి మాత్రం ఈ రేసులో ముందు వరుసలు ఉన్నారు. మరిగా రామచంద్రరావు సారు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేత పెట్టినాక మొదటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచి పట్టు పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నాడట. చూడాలి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారనేది. హనుమంతుని గుడి లేని ఊరు లేనట్టే ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు కూడా లేదని చేతిపాటి సర్కారు పెద్దలు పెద్ద పెద్ద ముచ్చట్లు బాగానే చెప్తున్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని జనాల దగ్గరికి పోయిన కాడల్లా మస్తుగా చెప్తున్నారు. కానీ మోక మీద మాత్రం గిట్లున్నది పరిస్థితి. సుషిరానుల్లా ఇందిరామ్మ ఇండ్ల ముచ్చట ఎట్లున్నదో ముదుగాలు ఇందిరామ్మ ఇల్లు మంజూరైనట్టుగా చెప్పి అటంక లిస్ట్ లకించి పేరు తీసిష్టాలకు వీళ్ళంతా వాటర్ ట్యాంక్ ఎక్కిర్రు. పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం అడి శ్రీరాంపూర్ ఊళ్ళో ముచ్చటిది. మరి ఇలా బాధ ఏందో గీ లావణ్యక్క చెప్తున్నది నుండ్రి. మాకు ఇల్లు వచ్చిందని చెప్పిండు. ఫస్ట్ ఫోటో తీసుకున్నారు, ఖాళీ ల్యాండ్లో ఫోటో దిగి ఇవ్వన్నారు. ఖాళీ ల్యాండ్లో ఫోటో తీసి ఇచ్చినాం. 2 రోజులు గ్రామ పంచాయతీ కాడ కూడా 2 రోజులు వచ్చి ఫోటో తీయాలంటే సర్వే పంచాయతీలు అని మళ్ళీ తెల్లారి కూడా మేము కైకిలు బుల్ చేసుకునేటోళ్ళం సార్. మళ్ళీ తెల్లారి కూడా కైకిలు పోగొట్టుకొని వచ్చి ఇక్కడ ఫోటో దిగిపోయినా సార్. నేను ఇంటికి మా ఆయన చెట్టు నుంచి కలిపి 2 నెలలు అవుతాను సార్. ఆయన వదిలిపెట్టి ఆయన నేను ఇట్లా తిరుగుతాను ఇల్లు కోసం. ఇల్లు 10 సంవత్సరాలు అయ్యాయి సార్ మేము కిరాయి ఉండబట్టి. ఇందిరమ్మ ఇల్లు కోసం మేము ఇప్పుడు నెల తిరగబట్టి మాకు ఫస్ట్ లిస్టులో పేరు వచ్చింది సార్. మళ్ళీ సెకండ్ లిస్టులోకి పోయింది. ఇక్కడ నుంచి సారు వచ్చిండు పైకి నీళ్ళ ట్యాంక్ ఎక్కినాం సార్. అక్కడ నుంచి దిగిపోయాము. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్. 10 ఏళ్ల బట్టి కిరాయికే ఉంటున్నారట. పాపం ఇంటాయన పాన మంచిగా లేకున్నా ఇల్లు కోసానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నదట. మొదటి లిస్ట్ లో పేరు వచ్చింది, ఆఖరి లిస్ట్ లో మా పేరు ఎందుకు తీసేసిర్రు, మాకు ఇల్లు ఇచ్చి న్యాయం చేయకుండా జీవి తీసుకునే దిక్కని ఇట్లా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేసిర్రు. వీళ్ళంతా ఇందిరా మిల్లు ఇయ్యాలని 11 మంది ఊళ్ళున్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేస్తున్న ముచ్చట తెలిసి గోదావరి కానీ ఏసీపీ రమేష్ సార్ వచ్చి వాళ్ళను బుదిరకిచ్చి మీకు న్యాయం చేస్తామని మాటిచ్చి కిందికి దిగేటట్టు చేసిండు. వీళ్ళ బాధ గురించి ముత్తారం ఎంపీడీఓ సురేష్ సార్ని అడిగితే గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడు ఆందోళన చేసిన ప్రతి వారికి నా యొక్క విన్నపం ఏంటిదంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా వాళ్ళకు మంజూరు చేస్తామని ఈ వేదికపై నుంచి తెలియజేయడం. గిదేంది సారు, అర్హులైన వాళ్ళని గుర్తించారు కాబట్టే కదా మొదటి లిస్ట్ లో పేర్లు రాసిర్రు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తామని అంటున్నారంటే అసలు మోక మీద మీరు చక్కగా విచారణ చేస్తున్నట్టా లేదా? మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు మొన్నట్లనే ఈ ఊరు మొత్తానికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిండు. అట్లనే రాష్ట్రంలోనే మొదటిపారి ఈ ఊళ్ళున్న సర్కారు బల్లే T5 తోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ CCTV సర్వేలెన్స్ సిస్టమ్ ను చాలు చేసిండు. అట్లా అడవి శ్రీరాంపూర్ ఊరి పేరు రాష్ట్రం అంతటా మారిమోగిపోయింది. కానీ ఇప్పుడు
అదే ఊరోళ్ళు ఇందిరామిన్ల కోసానికి వాటర్ ట్యాంక్ ఎక్కేటాళ్లకు ప్రజలకు కనీసం ఉండేటందుకు ఇల్లు, తినేటందుకు తిండి, కట్టుకునేటందుకు బట్ట ఇచ్చే ఆలోచన లేదు గాని ఇంటర్నెట్ తీసుకురాగానే మా కడుపులు నిండుతాయని కొందరు గరానికి రాబట్టిర్రు. మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు, మీరు ఐటీ మంత్రి కాబట్టి మీ నియోజకవర్గంలో ఐటీని అందరికీ అందుబాటులో తీసుకురావాలనుకోవడం మంచిదే గాని ముందుగాల అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యాన్ని మాత్రం జల్దీనే పూర్తి అయ్యూరి అంటున్నారు ఈ ముచ్చట్ల అక్కడి జనాలు. చూడాలి మరి మంత్రి శ్రీధర్ బాబు సారు ఏం చేస్తాడో. ఇక యూరియా కోసం గోసపడుతున్న అన్నదాతల గురించి మన జోర్దార్లో చెప్పుకోబట్టి ఎన్నొద్దులైతుందల్లా షానద్దులు అవుతుంది కదా. లైన్లలో చెప్పులు పెడతాండ్రు, సద్దులు పట్టుకొని పోతాండ్రు అని లెక్కలేనని ముచ్చట్లు చెప్పుకున్నాం. పొలాలు ఈయన తందుకొచ్చినాయి, ఇంకా కూడా యూరియా తిప్పలైతే తప్పుతలేవోళ్ళు. పొద్దుగాల పోతే మాపటెళ్ళైనా బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. ఎండకు ఎండుకుంటా, వానకు నానుకుంటా యూరియో రామచంద్ర అని ఎంత మొత్తుకున్నా రైతుల వేదన అరణ్య రోదనే అవుతాండే. అందుకే ఇగో అన్నదాతల గోస చూడలేక ఓ మాజీ ఎమ్మెల్యే ఏం చేసిండో చూడుండ్రోల్లా. ఏమని చెప్పుడు, ఎంతని చెప్పుడోల్లా? యూరియా కోసం రైతన్నలు పడుతున్న గోసలు చిన్నగా లేవోల్లా తెలంగాణలా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, సిర్పూర్, కౌటాల, దహెగాం, బెజ్జూర్, చింతమానేపల్లి మండలాల్లో ఇగో దినాం ఇదే పరిస్థితి. పొద్దుగాల చాలు తెస్తే మాపటేల దాకా యూరియా బస్తాల కోసం కండ్లు కాయలు కాసేటట్లు చూస్తాండ్రు అన్నదాతలు. యూరియా బస్తాలిచ్చే సెంటర్ల కాడ, సహకార సంఘాల బ్యాంకుల కాడ నిత్యం కష్టాల జాతర సాగుతున్నది అన్నదాతలది. ఎండకు ఎండుతాండ్రు, వానకి నానుతాండ్రు, ఆరిగోసలు పడతాండ్రు. అందుకే ఇగో అన్నదాతలకే అన్నదాతేండు మాజీ ఎమ్మెల్యే కోనేరు కన్నప్ప సారు. యూరియా కోసం లైన్లు కట్టి ఎదురు చూసేటి రైతులకు కడుపు నిండా బూవ పెట్టి ఆకలి తీర్చే కార్యం ముంగటేసుకున్నాడు. ఎంత గొప్ప మనసో కదా కొన్నప్ప సారుది. అలసిన పానాలకు ఇంత అన్నం దొరికేటాలకు మాజీ ఎమ్మెల్యే కొన్నప్ప సారును మనసారి దాల్చుకుంటాండ్రు అన్నదాతలు. సారుకు దండిగా పెడతాండ్రు దీవనార్తులు. కొన్నప్ప సారు మద్దతు జీయంగా కొద్ది సంబరపడతలేరు. రైతులు యూరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఈ సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప గారు రైతుల కష్టాలు చూడలేక ఆకటి ఒక్కొక్కరు అల్మటించి కింద పడిపోతుందని అన్నదానం చేయడం జరుగుతుంది కౌటాలు. ఈ పుణ్యము మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని కోనప్ప సార్కు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాగజ్ నగర్, సిర్పూర్, కౌటాల, దహెగాం, బెజ్జూర్ మండలాల చేస్తున్నడట సారు ఈ అన్నదాన కార్యం. ఏదేమైనా గెలిచిన లీడర్లే పట్టించుకొని ఈ కాలంలా ఓడిన లీడర్ అయ్యుండి కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడంటే కోనేరు కొన్నప్ప సారును మన జోర్దార్ వార్తల తరపున కూడా తారీఫ్ చేయాల్సిందేనోళ్ళు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఇప్పుడు వాళ్ళందరూ ఒక సంఘం లెక్కుండి వాళ్ళు ధర్నాలు చేయబట్టిరు. మనకు సంఘం లేదా, ఓ సంస్కారం లేదా? వాడిని నాడే తింటా మలుసుకొని పంట అంటే మన కోసం ఎవడు కొట్లాడతాడు చెప్పుర్రి? మన కోసం మనం కొట్లాడాలా వద్దురా సాంబమూర్తి? ఏం సపోర్ట్ చేయకుంటే వన్ సంధానం వాడు ఉంటే ఏం చేస్తాం చెప్పు? నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా అమ్ముడు పోడు ఈ ముసలోడు గాని ఈయనకి ఒక సంఘమట. ఓ తాత, ఇంతకీ నీ ముచ్చట్లు దేని గురించి అది చెప్పు ముందుగాల. ఆగో దాన్ని ఏతో చూస్తాను లారా, నేను ఆట దేనికి ఎక్కర్రానట. రాసిచ్చిన వార్తలే చక్కగా చదవరాదు, అది నన్ను ఎక్కిరిస్తాను రాయటను. నా నెత్తి మీద నాట రూపాయి పెడితే ₹1 కూడా అమ్ముడు పోనాట. మరి నువ్వు అనే ఇంటి ముంగటున్న కుక్కకి ఇంతంత కూడేసినా కూడా అది ఇల్లు కావాలి కాస్తుంది. నువ్వు నీతోటి ఏం ఫాయిదా లేదు. అల్కదక్కువ పాస్ బాల బొక్క వేసుకొని నన్ను ఎక్కిరిస్తాను రా సాంబా. చూస్తాను అవును దాని కథ. ఏయ్ తిక్కగున్నారా ముసలోడా, నోటికి ఎంతో తంత మాట్లాడుతున్నావు. నేను కనుక ఆడికి వచ్చిందనుకో నీ దౌడలు దగ్గరకు వస్తుందా ఏమనుకుంటున్నావో? మరి నన్ను ఎందుకు అంటావే? రూపాయి ఇత్తివా, ఆటాడిత్తివా, బువ్వెత్తివా, కూరెత్తివా? నువ్వు నా తెరువుకి ఎందుకు వచ్చినావు? నా జోలికి ఎందుకు వచ్చినావు? నీ వార్తకు వచ్చినా, నీ జోలికి వచ్చినా అలకదక్కదనా? నా తెరువుకి వచ్చినా నేను నిన్ను మాట అంటానా? నువ్వు లేవో అరెస్ట్ చేయాలి నేను అనేటప్పుడు. మన పంచాయతీ చెప్పు. దాంతో పంచాయతీ కొలుచుకుంటే మనకు కూరకు వచ్చేదా, బువ్వకు వచ్చేదిరా? ఇక నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. నేను చెప్పినట్టు మన ముసలోళ్ళం అందరం కలిసి ఓ రోజు చూసుకొని మన గ్రామ పంచాయతీ కాడ ధర్నా చేయాలి అందరం. మరి తగ్గదు, మరి అయితేనే ఎవరింత వాడు మలుచుకొని పంచి ఇక గట్లనే అవుతుంది మన బతుకంత. మరిగా కొత్తాకర్ దాకా గిట్లనే ఉంటుంది మరి కథ. సరే గాని ఇంతకీ మీ ముసలోళ్ళు ధర్నా ఎందుకు చేయాలనుకుంటున్నారు అది చెప్పు ముందుగాల. ఎందుకేమున్నది, మా ముసలోళ్ళకి ఇస్తామన్న ₹4000 పింఛను పైసలు సర్కారు ఇప్పటి వరకు కూడా పెంచి ఇస్తలేదు. అరే ఎవరి బకాయిల కోసం వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు
మా ముసలోళ్ళకు రావాల్సిన బకాయిల కోసం మేము ఎందుకు ధర్నా చేయదు చెప్పు. ఇంతకు ఎవరు ధర్నా చేస్తున్నారని వాళ్ళని చూసి మీరు ధర్నా చేద్దాం అనుకుంటున్నారో అది చెప్పు రాదు. అరే దవాఖానాలకు బిల్లులు బకాయి పడ్డారు అని ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామన్న బట్టి, పిల్లగాళ్ళకు ఫీజులు బకాయి పడ్డాము అని చెప్పి కాలేజీలు చదువులు చెప్పమన్న బట్టి, పిల్లగాళ్ళకు కొలువులు ఎత్తలేరు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేయబట్టి, రేషన్ దుకాణాలకు బిల్లులు బకాయిలు పడ్డాయి అని చెప్పి రేషన్ దుకాణాలు బంద్ పెడతామన్న బట్టి, 5 నెలల సంధి జీతాలు ఇత్తలేరు అని కొంతమంది ఉద్యోగులు ధర్నాలు చేయబట్టి, మాకు ఊరియా బత్తాలు ఇత్తలేరు అని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయబట్టి, వీళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం ధర్నాలు చేసినప్పుడు మా ముసలోళ్ళకి ఇస్తామన్న 4,000 రూపాయల పింఛన్ ఇయ్యనప్పుడు మా ముసలోళ్ళం అందరం మేము ధర్నాలు చేయాలన్నా వద్దా? చేస్తాం. ఏ సప్పుడు చేయరేమరా, అట్లా కూర్చుంటారు. అంటే వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారని మీరు చేద్దాం అనుకుంటున్నారు తప్పితే ఇన్నొద్దుల సంధి మీకు సోయలేదన్నట్టు అంతే కదా. నా పక్కనదానా సర్కారు ఎక్కిన 100 రోజులనే మా ముసలులకు 4,000 రూపాయల పింఛన్ పైసలు ఇస్తామని చెప్పింది. కానీ ఆ మాట తప్పినా కూడా మేము ఏమనుకుంటే సపరేట్ కూకున్నాం. ఎందుకు అని అంటే అరే సర్కారు కూడా జరంత చేయి చదువుకోవాలి కదా అని ఇన్నొద్దులు ఓపిక వచ్చినాం. కానీ ఇప్పుడు అసలుకే ఊకోం. ఈ మోక తప్పిందనుకో తర్వాత మనల్ని దేకిన వాళ్ళు ఉండరు. ఇదే అసలైన సమయం. ఇప్పుడే మనం గట్టి పట్టు పట్టాలి రచనం చెయ్యాలి. ఊకోం అసలే, మేము ఊకోం అసలే. అగో ఇప్పుడే అసలైన అదును అని ఎందుకు అనుకుంటుండ్రో అది చెప్పే. ఎందుకు అని అంటే ఇప్పుడు రానున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు. ఆ సర్పంచ్ ఎలక్షన్లకు మా ముసలిలో ఓట్లు అవసరం ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ధర్నా చేసినాం అనుకో సర్కారు మనల్ని పట్టించుకొని 4,000 రూపాయల పింఛన్ని అమలు పడుతుంది. లేకుంటే ఈ మోక దాటింది అనుకో ఇక అచానక మన ముసలిలో ముద్దను నేలకేసి రాక్కున్నా కూడా మనల్ని దేకిన వాళ్ళు ఉండరు. సర్కారు పట్టించుకోదిగా కాబట్టి గట్టి పట్టు మీద ఉండాలి. అరే సాబిగా మాకు 4,000 రూపాయల పింఛన్ పైసలు అమలు పడతాలే సర్కారు. ఊకోవసలే ఓసిని మీ అన్నాలం పాడగాను సర్కారును అదును చూసి వాత పెడుతున్నారు కదనే. ఇది ధర్మమే నానే మీకు? అగ్గో మాకు 6 గ్యారెంటీల ఆశ చూపెట్టి మా ఓట్లతో గెలిచి గద్దె మీద కూర్చొని 2 ఏళ్ళు దగ్గర పడుతున్నా కూడా మాకు ఇత్తమన్నా ఇయ్యకుంటా 2 ఏళ్ళ సంది జరుపుకుంటా పోతా. ఇది సర్కారు ధర్మమేనా? ఇంకా మేమే ఏంటి ఇక వీన్ పెళ్ళం నా ముసలిది మహిళా సంఘ పోళ్ళు అందరు కూడా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటారట. వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారట. ఇక చూడు ముంగట ఊకోమసలే ధర్నాలు చేస్తులే. అగో వాళ్ళెందుకు ధర్నాలు చేస్తారటనే? ఎందుక ఎలక్ష్కళ్ళ ముంగట ఈ చెయ్యి పాచోళ్ళు ఏమని ముచ్చట్లు చెప్పిండ్రు, ఏమని బొమ్మలు చూయించిర్రు. రేవంత్ అన్న అధికారంలోకి వచ్చేది ఉంటే నాయి 2,500 రూపాయలు, మా అత్త 2,500 రూపాయలు, 5,000 రూపాయలతోటి మేము సిట్టీలు వేసుకొని లష్కరాధికారం అయిపోతాం అని ఎన్ని ముచ్చట్లు చెప్పిండు. గృహలక్ష్మి కింద ఇచ్చే 2,500 రూపాయల కోసానికి ఇప్పుడు అయ్యవి ఆ సిట్టోడు రోజు ఇంటికి వచ్చిపోతాడు. అక్క మీరు ఇస్తా అన్న 2,500 రూపాయల సిట్టి పైసలు అని ఎయిరా సాంబా. అబ్బో నిన్ను గెలిగితే చానే ముచ్చట్లు బయటపడేటట్టున్నాయి తాతో. చేసుకోండి మీరు చేసే ధర్నాలతోనన్నా సర్కారు అన్ని హామీలు అమలు పరుస్తుంది కావచ్చు. అరే సాంబా మనం ధర్మబద్ధంగా ధర్నా చేద్దాం. సర్కారు మాట ఇచ్చినట్టు మనం ముసలులకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది. లేకపోతే మన ఊళ్ళే, మన మండలంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఉన్న ముసలి అందరం వాకం పోయి రేవంతాలు సారించి ముంగట కూర్చొని ధర్నా చేద్దాం. అవసరం అయితే మంత్రుల ఇంట్లో ముంగట కూర్చొని నీరార తీసుకొచ్చేద్దాం. మాకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిందే సర్కారు. మాట అన్నప్పుడు ఇవ్వద్దు. చూస్తున్నారా రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నదో? వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అందరూ ధర్నాల బాటనే పడుతున్నారు. ఇక ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముసలు కూడా ధర్నాకి దిగిండ్రే అనుకో సర్కార్కి ఎంత నావర్దొస్తుంది చెప్పుండ్రి. కానీ సర్కారు పెద్దలదైనా ఏం పద్ధతి అన్నట్టు 100 రోజులనే ప్రజలందరికీ వైకుంఠం చూస్తామన్నట్టు మాటలు చెప్పి ఇప్పుడేమో అడిగిన తెల్లారి వాయిదా అన్నట్టు చేస్తే ఏమన్నట్టు? మరిగా ఇప్పటికైనా హామీల అమలు మీద దృష్టి పెడతారో ఇట్లనే కాలం వెళ్ళదీస్తారో చూడాలి. మరిగా ఇయాల రేపు వానలు బాగా దంచుతున్నాయి. ఇంట్లోకించి బయటికి వెళ్ళకూరి. వాగులు వంకలు రువ్వడి మీదున్నాయి. అటు దిక్కు అసలుకే ఓకూరి. పానాలను పరేషాన్లు పెట్టుకోకుండాని సర్కారు అధికారులు ఎంత ముద్దుగా చెప్పినా కొందరు ఇంటనే లేరోల్లో. తప్పని పరిస్థితులలో పోయి కొందరు ఏహే ఏమైతే తీ అని ఇంకొందరు వరదకు అడ్డం పోయి ఎట్లా పరేషాన్ అయినరో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి.
అర్రెర్రే పెద్ద కష్టమే వచ్చింది కదా వీళ్లకు. నింబలంగా ఎక్కుర్రన్నా ఆయన తట్టిటైతే అదో తలకాయ నొప్పి. నెల్లూరు దిక్కు భగవత్ సింగ్ కాలనీల 17 మంది యూత్ పిల్లగాన్లు నిఘా కండ్లతోని కాకీలు ఊరి మీద దుర్బనేసి దేవులాడుతున్నారని ఎవ్వలకు దొరకకుండా పెన్నా నది నడిమిట్ల 3 ముక్కలాట ఆడదామని ప్లాన్ చేసిర్రు సిగ్గుదప్పినోళ్ళు. అనుకున్న తీరు ఆట బగ్గనే ఆడిర్రట. జోకల్ర మీద జోకల్ర పడి ఆట మంచి జోరు మీదున్నదట. కాని మీది పొంటి వానలు బగ్గబడి పెన్నా నదికి వరద వెరిగేటాళ్లకు ఆటగాళ్లకు తిప్పలచ్చి పడ్డది. ఇక ప్లేయర్లంతా పేక ముక్కలు గంగల పడేసి బతుకుంటే బల్సాకైనా తినచ్చని లగెత్తన్ రోయ్ అనుకుంటా ఓ చిన్నపాటి ఒడ్డుకు పోయిండ్రు. పానాలైతే కాపాడుకున్నారు గాని మరి ఇంటికి పోయేది ఎట్లా అని ఆలోచన చేసి దోస్తులకు ఫోన్ కొట్టిండ్రు. వాళ్ళు ఫైర్ వాళ్ళకు ఫోన్ కొడితే అందరికందరు మస్తు ఫైర్ మీద వచ్చిండ్రు వీళ్ళని దోలుకపోయేతందుకు. నిచ్చన్లు ఇడిచి ఒక్కొక్కలను వరదలకెంచి బయటికి దోలుకపోయిండ్రు. మంచిగా అయిందా కాకయ్యలు? ఇంకో తాప ఆడతారా? మీ జిందకిలా మల్లో తాప ఆడొద్దు, ఇంటలను ఆగం చేయొద్దని దేవుడే ఈ అపాయం తెచ్చి దాంట్లోకెళ్ళి కాపాడిండు. గిల్ల కథ గిట్లుంటే పొట్టకూటి కోసం వాగులకు పోయి గిల్లు ఎట్లాగమైండ్రో చూడుండ్రి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి కాడ మానేరు వాగుల ఇసుక తీసేతందుకు 5 ట్రాక్టర్ల 10 మంది పోయిండ్రట. పాపం ఉసుకెత్తిపోతాంటే వరద పెరిగేటాళ్లకు ఆగమైండ్రు. గట్టి గట్టి కేకలు పెడితే చుట్టుముట్టు జనాలు పోలీసులొచ్చి తాళ్ళేసుడుతోని బయటపడ్డరు. కూటి కోసం కోటి విద్యలన్నట్టు కూటి కోసం కోటి కష్టాలు పడాల్సిందే. కాని పానాలకు మించి వేస్తే ఎట్లా? వరదలు బగ్గుమన్నై జరంత చూసుకోవాలే గదా. మన దిక్కే గాదుల్లో బయట రాష్ట్రం దిక్కు కూడా గిట్లనే ఉన్నాయి వరద తిప్పలు. అబ్బరే బిడ్డా, అందరికందరు ఆగమైనరు గదా. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ కాడ ట్రాక్టర్ మీద కూలీలంతా నది దాట చూసిండ్రు. ట్రాక్టర్ సల్లగుండా నడిమిట్ల దాకా మంచిగానే గుంజింది గాని వరద ఎక్కువయ్యేటాలకు ఆగమైంది. వరద దాటికి ఎటోళ్ళటు కొట్టుకోపోయినరు. ఒడ్డుకున్నోళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు. కాని ఏం లాభం చెప్పుండ్రి? గాలికి దీపం పెట్టి దేవుడా అని మొక్కితే ఏ దేవుడస్తాడు? ఈయన పెద్ద తోపే ఉన్నాడు పో, గజీతగాడే ఉన్నట్టున్నాడు. వరదలకెళ్లి నిమ్మలంగా బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఉన్న అరకండ్ల వాగును తెల్లారగట్ల దాటబోయిండట. నీళ్లు మస్తు రువ్వడి మీద ఉరుకొస్తుండేటాళ్లకు ఆగమైండు. భూమి మీద బిర్యానీ బువ్వ బాకున్నది కాబట్టి ఏం కాలేదు. జనాలు చూసిండ్రు గదా, వానలు వరదలు బగ్గుమన్నాయి. జరంతా పైలంగుండుండ్రి, సర్కారు సూచనలు పాటియిండ్రి. హే ఏమైతదని పోతే టైంకు కాపాడేటలు లేకుంటే పర్షాన్లు మనకే సుమా. ఏమంటున్నాం జర చూసుకోండ్రి మరి. ఎన్కట మన తాత ముత్తాతలు తీర్థయాత్రలు చేసుకుంటా దేశమంతా తిరిగేటోళ్ళట. ఇప్పటోళ్లకు గంత తిరిగేడున్నది. పూజలు పునస్కారాలు హోమాలు గీమాలు అని ఆన్లైన్లోనే అవుతున్నాయి ఈ కాలంలో. రాను రాను భక్తి కూడా తగ్గిపోతాంది జనాలకి. అయినా కానీ ఆడాడ కొంతమంది పరమ భక్తులు కానొస్తుంటారు ఇప్పటికీ కూడా. అసంటి ఓ గొప్ప భక్తుని ముచ్చట పట్టుకొచ్చినాం. ఏం చేసిండ్రో ఇనుండ్రో పారి. దేవుళ్ళనే కాదు, ఆ దేవుళ్ళ మీద ఎనలేని భక్తి చూపెట్టే భక్తులను కూడా కొలిసేటి పుణ్యభూమి మనది. అగో అసొంటి పరమ భక్తుడే ఇడ నిలువునామాలు పెట్టుకొని సైకిల్ దొబ్బుకుంటా పోతున్న పెద్ద మనిషి. పేరు వెల్మ నరసింహ రామానుజదాసన్ నరసింహారెడ్డి. ఏందయ్యా ఈ భక్తుడు చేసిన గొప్ప అంటే, అగో అదే సైకిల్ మీదనే దేశమంతా తిరిగి 108 దివ్య దేశాల దర్శనం పూర్తి చేసుకున్నాడట. అమ్మర బాప్రే, మామూలు ముచ్చట కాదు పోన్రి సైకిల్ మీద గన్ని గుడులు తిరుగుడంటే. పోయినేడు ఆగస్టు 23 తారీఖు షురువు చేసిండట తీర్థయాత్ర. అగో అప్పటి సంధి 13 నెలలు దేశంలోన్న పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలని తిరిగి దేవుళ్ళందరికీ పబ్బతి పట్టి మళ్ళా సొంతూరైన జగిత్యాల జిల్లా కోడిమేల చేరుకున్నాడు. మొత్తం 22 కిలోమీటర్ల దూరమట కాక తిరిగిన దూరం. ఎంత గొప్ప భక్తుడో గదా. అందుకే కోడిమేల ఊరొల్లంతా ఈ గొప్ప భక్తునికి ఘన స్వాగతం పబ్బతి పట్టిండ్రు. మంగళహారతులు పట్టి మహిళలంతా మా గొప్పగా దీవెనార్తులు పెట్టిండ్రు. కోడిమేల బస్టాండ్ కాడ షాల్ చేస్తే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దాకా ర్యాలీ తీసిండ్రు. ర్యాలీ పొడుగుతా అలైబలైలు శాల్వలు గప్పుడు ఫోటోలు దిగుడు. మా సంబురంగా అయిందనుకో రాదుండ్రి కార్యం. ఇక అటెంక ఎంకన్న స్వామిని దర్శించుకొని పూజలు చేసుడుతోటి ముచ్చట ఒడిసింది. మొత్తానికి ఈ రోజులల్లో కూడా ఇటువంటి గొప్ప భక్తులున్నారంటే గొప్ప ముచ్చటే. అందుకే టయానికి వానలు పడుతున్నాయి, దండిగా పంటలు వండుతున్నాయని అనవట్టిండ్రు ఈయన భక్తి గురించి తెలిసినోళ్ళు. ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లీ పుట్టు వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి చూద్దాం చూసేయండి.
అయ్యో ఇంత కష్టం వచ్చింది గీ తల్లికి. బిడ్డను నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చుడు తల్లికి చిన్న పనే అయితున్నది. కాని ఈ తల్లి ప్రసవం కోసం మారుమూల పల్లెకెంచి పట్నంలున్న దవాఖానకు తోలుకపోయేతందుకైతే ఈ అన్నలు మస్తు కష్టపడాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం బట్టిగూడెం కాడ నెలలు నిండిన గర్భిణికి నొప్పులొచ్చినాయట. ఇళ్ళ ఊరికెంచి తొవ్వ సక్కగా లేకపోయేటాళ్లకు ఇక ఆమెని డోలీలెత్తుకొని 6 కిలోమీటర్లు మోకాళ్ల లోతు బురదల నడుచుకుంటా తీసుకుపోయిండ్రు. ఆయన నడిమిట్లనే నొప్పులెక్కువై బిడ్డకు జన్మనిచ్చిందట. ఇక తల్లి బిడ్డను నుంచి ఆటోలో తీసుకుపోతా అంటే నడిమిట్ల అంబులెన్స్ వచ్చేటాళ్లకు దాంట్లోనే సత్యనారాయణపురం కాడున్న సర్కార్ దవాఖానకు తీసుకుపోయిండ్రు. తల్లి బిడ్డనైతే క్షేమంగానే ఉన్నారు గాని ఈ కాలంలో కూడా అంబులెన్సులు పోని తొవ్వలు సడకులు సక్కగలేని ఊళ్ళున్నాయంటే మన పాలకుల ఏలువడి ఎంత మంచుగున్నదో గదనుల్లా. ఓ సర్కారు పెద్దలు ఇసొంటి చూసన్నా చిల్లర రాజకీయాలు బందుపెట్టి రాష్ట్రంలున్న ప్రతి ఒక్కలకు కూడు గూడు నీడ వైద్యం విద్య అందేటట్టు చెయ్యిండ్రని ఒక్క తీరుగా అడగబట్టిండ్రు అటు దిక్కు దినాం తిప్పల పడుతున్న పబ్లిక్. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది ఈ జనాలతో. బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుకుతున్న పైకి ఎక్కువపోవడం ఏంటండి మాకు? మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. అక్క పుసుక్కున గంత మాట అన్నవిందక్క. కష్టాలు పడాలే గాని కష్టాలు ఉన్నాయని చెప్పొద్దు. ఇట్లా ఫోన్ ఉంది కదా అని అన్ని మాట్లాడితే ఉద్యోగం ఊస్ట్ అవుతుంది. నీ పోస్టులకు వేరేటోళ్ళొత్తారు. నిన్ననే కదా సీటు కోసం అమ్మలక్కలు ఫైటింగ్ చేసిన ముచ్చట చూసింది. ఇగియాల ఆంధ్ర దిక్కు గీ కండక్టర్ అక్క మాకు తిప్పలైతేనే మహాప్రభో అనుకుంటా సెల్ఫీ కెమెరా ముంగట గోడెల్ల వసుకుంది. 100-150 మంది ఎక్కిన బస్సులా డ్యూటీ చేసేటట్టు లేదు. ఊపిరాడక చచ్చిపోయేటట్టే ఉన్నదని ఒక్క తీరుగా బాధెల్ల వసుకుంది. మెట్ల మీద నిల్చోవద్దు పానాలకే పరేషాన్ అని చెప్పిన కండక్టర్ను పట్టించుకున్న పాపానే ఓతలేరట బస్ ఎక్కిన జనం. నిజమే కదా, గంతమందిలా వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు చెప్పుండ్రి. ఆయన ఈసొంటి ఉద్దర పథకాలు అమలు చేసేటోళ్లకు ఆలోచన పరిజ్ఞానం ఉండదో? ఉన్నా తిప్పలు వాడేది కామన్ పబ్లికే కదా. మాకెందుకు తీయని లైట్ తీసుకొని చిల్లైతున్నారో వాళ్ళకే తెలవాలే. ఏమన్నంటే అన్నోళ్లే షెడ్డోళ్ళైతారని మస్తు ఫీల్ కాబట్టిండ్రు అటు దిక్కు టికెట్ కొని బస్ ఎక్కిన మొగళ్ళు. మరిగా పెద్దసార్లు బస్సులల్లా ఇంతమంది పోతున్నారంటే ఏదన్నా ఎటమటమైనా కొండగట్టులో ఆయన తీరు పెద్ద పరేషానే అయితది. పని మీద పోయే ఆడోళ్లకు కూడా మస్తు తిప్పలైతున్నది. ఉద్దర పథకం పెడితే పెట్టిండ్రు గాని బస్సుల లెక్క ప్రకారం మందిని ఎక్కించుకోండ్రి, లేకుంటే ఆడోళ్లకు సపరేట్ బస్సులు నడుపుండ్రని అంటున్నారు ఈ ముచ్చట్ల ఇంకొంతమంది లేడీసు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.